వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఈరోజు మన మార్కెట్లో ఏం జరిగింది, సోమవారం మన మార్కెట్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఫిబ్ లెవెల్స్ అనేది మనం సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అండ్ దానికంటే ఇంపార్టెంట్ ఇంకొకటి కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని దయచేసి చూసేయండి. ఆ వీడియో ఐకాన్ ఇక్కడైనా ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో కూడా వీడియో ఉంటుంది. ఒక్కసారి ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టబోతున్నారో ఒక్కసారి ఆ వీడియో చూసాక నెగిటివ్ కామెంట్స్ పెట్టండి, ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ఫస్ట్ క్యాండిల్ ఏంటండి? ఫస్ట్ క్యాండిల్ ఈజ్ ఏ గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ పడిందంటే యాక్చువల్గా నేను ఈరోజు అనాలిసిస్ చెప్పలేదు, బట్ ఈరోజు అనాలిసిస్తో మార్కెట్ ఎలా మూవ్ అయింది అనేది ఒకసారి చూద్దాం, సరేనా? ఈరోజు గ్రీన్ క్యాండిల్ బట్టి మనం లెవెల్స్ ఏ విధంగా వేసుకోవాలి? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో అంటే ఏ వస్తుందండి? ఈరోజు గ్రీన్ క్యాండిల్ ఏదైతే లో ఉందో దానిలో తీసుకుంటాం, ఓకే? మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటి, ఎప్పుడైనా మనం ఒక లెవెల్ డ్రా చేసినప్పుడు మన వీడియోలో ఎప్పుడు చెప్పుకునేది ఏంటి, 236 లెవెల్ అండ్ 786 లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే? ఈ లెవెల్స్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది ఇక్కడ? యాక్చువల్గా అయితే నేను నిన్న వీడియో చేసిన ఒకటే చెప్తా, ఏంటంటే గ్రీన్ క్యాండిల్ వేసిందా దీన్ని క్లోజ్ చేస్తేనే అప్ టు మీరు టార్గెట్ వరకు వెయిట్ చేయండి, లేకపోతే వెయిట్ చేయొద్దు, కన్ఫామ్గా చెప్పేస్తా, ఓకేనా? నిన్న వీడియో చేయలేదు, సారీ అబౌట్ దిస్. అండ్ సోమవారం మార్కెట్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఈరోజు గ్రీన్ క్యాండిల్ వేసింది. యాక్చువల్గా ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో వెంటనే స్టాప్ లాస్ కూడా కొట్టేయడం జరిగింది, బట్ ఎవరు తీసుకోలేదు అనుకుంటున్నా. ఈరోజు టెలిగ్రామ్లో అప్డేట్ కూడా చేయలేదు, సారీ గైస్. అండ్ రేపటి నుంచి సోమవారం నుంచి కూడా ఎవ్రీడే టెలిగ్రామ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ సోమవారం బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎలా మూవ్ అవబోతుంది అనేది చూద్దాం. ఇప్పుడు సోమవారం లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, మనకి ఫస్ట్ క్యాండిల్ ఈజ్ ఏ గ్రీన్ క్యాండిల్ పడ్డది అనుకోండి, 15 మినిట్స్లో చెప్తున్నాను నేను. బ్యాంక్ నిఫ్టీ ఓకే, ఫ్లాట్గా వేసిన గ్యాప్ అప్లో ఓపెన్ అయినా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఎక్కడైనా ఓపెన్ అవ్వనండి, మనకి గ్రీన్ క్యాండిల్ పడ్డది. గ్రీన్ క్యాండిల్ పడితే టెక్నికల్స్ ఎలా డ్రా చేయాలి, ఎక్కడ వరకు మనం నెక్స్ట్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎక్కడ వరకు మనం టార్గెట్ని పెట్టుకోవచ్చు, ఇదంతా చెప్పేది నేను ఎంట్రీ ఎగ్జిట్ అనేది నేను ఇక్కడ నోట్ చేసి చెప్పట్లేదు, దయచేసి వినండి. ఇక్కడ సపోర్ట్ జోన్ ఎక్కడుంది, గ్రీన్ క్యాండిల్ వేస్తే నెక్స్ట్ మూవ్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు, లేదా రెడ్ క్యాండిల్ వేస్తే నెక్స్ట్ మూవ్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అనేది మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దయచేసి ఇది అర్థం చేసుకుంటే చాలు, ఓకేనా? ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ పడ్డది. గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత మనం లెవెల్స్ ఏ విధంగా డ్రా చేయాలంటే, ఇది చూసారా, స్వింగ్ హై టు స్వింగ్ లోకి వచ్చాను డైరెక్ట్. స్వింగ్ లోకి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది. ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా ఏం కనపడుతుంది మనకి లెవెల్, యాజ్ పర్ 236 లెవెల్ కనపడుతుంది, అవునా? ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఇక్కడ మీరు ఒక లెవెల్ని గుర్తించాలి. ఏంటి? 236 లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ చేస్తే, ఓకే, క్రాస్ చేసి క్లోజ్ చేసే ముందు మీరు దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న లెవెల్, ఎందుకంటే ఇక్కడ 2 సార్లు రివర్స్ అయ్యడం జరిగింది, ఓకేనా? దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 236 లెవెల్ని కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు మీరు నెక్స్ట్ మూవ్ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. టార్గెట్ అంటే ఏంటంటే ఇది గోల్డెన్ లెవెల్ సపోర్ట్ జోన్, ఓకే? మీకు అర్థమైంది కదా? ఇది గ్రీన్ క్యాండిల్కి లేదు, సపోర్ట్ జోన్లోనే గ్రీన్ క్యాండిల్ వేసింది. రేపు ఈరోజు బాగా మార్కెట్ ఫాలో అయింది కదా, రేపు ఒకవేళ గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ యాజ్ పర్ టెక్నికల్స్గా గోల్డెన్ జోన్లో క్లోజ్ అవుతే ఏం చేయాలి? గోల్డెన్ జోన్లో క్లోజ్ అయితే అప్ టు మీరు 0.786 లెవెల్ ద్వారా లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? మీ ఇప్పుడు రెడ్ క్యాండిల్ పడితే ఎలా? స్వింగ్ ఫ్లాట్గా కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఇలా సోమవారం లెవెల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సోమవారం ఇలా ఒక రెడ్ క్యాండిల్ వేస్తే మీరు లెవెల్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి, ఎక్స్టెన్షన్ వేయాలా, రీట్రేస్మెంట్ వేయాలా? ఇది రీట్రేస్మెంట్, ఇది ఎక్స్టెన్షన్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. మనం గ్రీన్ క్యాండిల్కి రీట్రేస్మెంట్ యూజ్ చేసాం, మనం ఇప్పుడు రెడ్ క్యాండిల్కి ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్. ఎప్పుడు ఫస్ట్ స్వింగ్ ఉన్నప్పుడు డైరెక్ట్ మనం సెకండ్ స్వింగ్కి ఎప్పుడు వెళ్ళకూడదు, ఫస్ట్ స్వింగ్ ఫాలో అవ్వండి. స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఓకేనా? ఇది ప్రీవియస్ హై.
ప్రీవియస్ హై అక్కడే ఎందుకు వచ్చింది? ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళినా సరే క్యాండిల్ ఇక్కడే క్లోజ్ అయింది. అంటే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అవ్వి ఇక్కడ క్లోజ్ అయింది, విక్ మాత్రం ఇక్కడ వరకు వెళ్ళింది. అప్పుడు మీరు ఏం చేస్తుంది? ఈ ప్రీవియస్ హై తీసుకువెళ్ళి ఇక్కడ హైలో పెట్టాలి. హైలో పెడితే అప్పుడు మనకి ఈ 236 లెవెల్ అనేది ఇక్కడ వస్తుంది. అవునా? 236 లెవెల్ అక్కడ వచ్చినప్పుడు దాన్ని క్రాస్ చేసి క్లోజ్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా మీరు లెవెల్ వేసినప్పుడు నేను చెప్పే లెవెల్స్ని బాగా గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి. నేను చెప్పేది సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఓకేనా? ఇక్కడ వరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడు 236 లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ చేస్తే, ఓకేనా? అక్కడ వరకు క్యాండిల్ సపోర్ట్ జోన్లోనే క్లోజ్ అయితే అప్ టు 0.786 లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు, ఓకేనా గైస్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాను, ఓకేనా? అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కానీ లెవెల్స్ తప్పుగా డ్రా చేయొద్దు దయచేసి. తప్పుగా డ్రా చేసి మీరు టార్గెట్ని ఇంకొక కాడ పెడితే మీరు దాన్ని రాంగ్ ట్రేడ్గా తీసుకోవాలి, మీరు హెస్సెల్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? సపోర్ట్లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు, రెసిస్టెన్స్లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. సపోర్ట్ ఉందా, ట్రేడ్ మానేయండి, మళ్ళీ ట్రేడ్ ఇస్తుంది, మళ్ళీ మీ స్ట్రాటజీ ద్వారా ట్రేడ్ ఇస్తే ఖచ్చితంగా ఫాలో అయ్యి ఆ రెసిస్టెన్స్ వరకు వెయిట్ చేయొచ్చు, ఓకేనా? మీరు ఇక్కడ రెసిస్టెన్స్ జోన్లో క్యాండిల్ వేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంత పెద్ద క్యాండిల్ వేసింది కదా, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటానంటే ఆల్రెడీ ఇది రెసిస్టెన్స్ జోన్కి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యడానికి మార్కెట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ డౌన్ ఫాల్కి ఎక్కువ స్ట్రాంగ్ రీజన్ ఉంటే కానీ ఫాల్ అవ్వదు, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.